హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సమ్మర్ కదా, అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. కొంచెం చిల్ అవుదామని చెప్పనేసి బీబీ నగర్ దగ్గర ఉన్న బ్లూ థండర్ వాటర్ పార్క్ అండ్ రిసార్ట్కి అయితే మేము వచ్చేసామండి. ఈ వాటర్ పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి, మనం రైడ్ చేసేవి ఏమైనా ఉన్నాయా, అలానే ఈ టికెట్ ప్రైస్ ఎంత, ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనమైతే వచ్చేసాము. ఆ మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. బైక్ అది పార్క్ చేసేసాము. సో ఇంకా టికెట్ కౌంటర్ అన్నమాట కనిపించేది. చిన్నపిల్లలకి హైట్ చెక్ చేస్తారండి. కనిపిస్తుంది కదా అక్కడ 90 సెంటీమీటర్స్. ఆ రెడ్ మార్క్ ఉన్నంత వరకు అయితే టికెట్ అవసరం లేదు. మా పాప కొంచెం హైటే ఉంది, సో ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే అన్నారు. వీక్ డేస్లో అయితే 499 రూపీస్ అండి ఇక్కడ టికెట్. అదే వీకెండ్స్లో అయితే కనుక 600 చేంజ్ ఎంత ఉంది. మన టికెట్స్ వచ్చేసరికి ఇవే. లోపలికి వెళ్ళడానికి లైన్లో నుంచున్నాము. మనకి హ్యాండ్కి అలా పెడతారు. మా బాబుకు టికెట్ లేదు కాబట్టి వాడికి ఏం పెట్టలేదు. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చిన్న రూమ్ అనేది వస్తుంది. ఏం లేదండి, చెక్కింగ్ చేస్తారంతే. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని ఇచ్చారు గూగుల్లో మేము చూసి సెర్చ్ చేస్తే. బట్ అవసరం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఈజీగా తీసుకెళ్ళి కూర్చోండి. చాలామంది అలాగే తెచ్చుకుంటున్నారు. సో లోపలికి వచ్చాక మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. ఈ పార్క్ అనేది చిన్నదేనండి, కాకపోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా వండర్లాగ్ కానీ ఇంకా ఓషన్ పార్క్ కానీ వీటికి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. బట్ దీనికి అవసరం లేదండి. మనం ఏ కాస్ట్యూమ్స్లో ఉన్నా కానీ పర్వాలేదు, వాటర్లో దిగి ఆడుకోవచ్చు. మనం ఫస్ట్ మన లగేజీని లాక్ రూమ్లో పెట్టేసుకోవాలి. ఫోన్స్ కానీ ఏమున్నా కానీ లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాక్ రూమ్కి వెళ్ళేసి ఈ లగేజీని అంతా అక్కడ పెట్టేసుకొని, నేను ఈ లోపు పిల్లలకి పెట్టేసుకోవాల్సింది ఇంటి దగ్గరే పెట్టేసుకొని వచ్చాను. మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నది మనకి ఏమైనా ఇంజురీస్ అయితే చిన్న చిన్నవి అయితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనమాట. అది లెఫ్ట్ సైడ్ ఏమో కౌంటర్, మనకి లాక్స్ అవి ప్రొవైడ్ చేసే కౌంటర్ అనమాట. ఇక్కడే మనం చిన్నపిల్లలకి స్విమ్ చేసే బెలూన్స్ తీసుకోవచ్చు. మన డ్రెస్సెస్ దొరుకుతాయి. ఇవేనండి ఆ లాకర్స్. 100 రూపీస్ పే చేస్తే ఒక చిన్న లాకర్ అయితే ఇస్తారు. ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ కాలేజ్ బ్యాగ్ ఒకటి సరిపోతుంది. సో అవి కీస్. పెద్ద లగేజ్ ఉంది అంటే కనుక ఈ బాక్స్ తీసుకోవాలి. ఇదైతే 150 రూపీస్ అండి. ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. 150 పెడితే ఈ పెద్ద లాకర్స్ అనేది వస్తాయి మనకి. సెల్ ఫోన్స్ అవి వాళ్ళు గ్యారంటీ అని చెప్పట్లేదు. సో మనం మన చేతిలో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంకొకటి, సెల్ ఫోన్స్కి కూడా వాళ్ళు కవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం కూడా 3 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అందులో ఫస్ట్ది ఇది. ఇదేంటంటే చిన్నపిల్లలది. ఈ స్విమ్మింగ్ పూల్స్లోనే ఈ వాటర్ రైడ్స్ అనేవి ఇచ్చారు. చాలా బాగుంది. మా పిల్లలిద్దరికి కూడా ది బెస్ట్ పూల్ అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ చాలాసేపు ఆడుకున్నారు. జలుబు చేస్తుందని అనుకున్నాను ఫస్ట్, ఎందుకులే వాడిని దించడం అని. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి కదండి ఎంజాయ్ చేసేది. సో వాడికి కూడా వాటర్లో ఆడుకోవాలని ఉంటుంది కదా, పైగా ఎండ ఎక్కువగా ఉంది. ఏం పర్వాలేదులే అని చెప్పనని నేనే పంపించేసాను ఆడుకోమని. వాళ్ళ నాన్నతో వెళ్ళి వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళాడు. నేను వాటర్ రైడ్స్కి వెళ్ళలేదండి, నాకు ఇవన్నీ భయం, అసలు నేను ఎక్కను.
ఇది మాత్రం చాలా బాగుంది. అసలు ఇక్కడ అందరు కూర్చొని ఉంటే వాటర్ అనేది పైనుంచి పడుతుంది, అది మొత్తం ఫిల్ అయిన తర్వాత సూపర్గా ఉంటుందండి. స్లో మోషన్లో తీసాను, చాలా బాగుంది అసలు అది మాత్రం. డ్రెస్ కోడ్ ఉంటే అందరూ వెళ్ళడానికి ఇష్టపడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే డ్రెస్ కోడ్ ఉంటే నేను మాత్రం అలాంటివి వేసుకోను. ఇట్లా ఇక్కడ మాత్రం డ్రెస్ కోడ్ లేదు కాబట్టి నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. మా వారు మా పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ బకెట్స్లో వాటర్ పడుతూ ఉంటాయి, వాటర్ నిండిన తర్వాత ఆ వాటర్ కూడా వచ్చేస్తాయి, అది కూడా చాలా బాగుంది. చూస్తున్నారుగా వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. పాపం ఆడి ఆడి అలసిపోయారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న 3 వాటర్ రైడ్స్ కూడా కొంచెం పెద్దవాళ్ళు ఆడేవన్నమాట. ఇది మా వారు మాత్రం ఎక్కారు, చూడండి వస్తున్నారు. నేను పిల్లలిద్దరిని పెట్టుకుని పక్కన కూర్చున్నాను. సో మా వారు మాత్రం ఈ 3 ఎంజాయ్ చేశారు. చెప్పాను కదండి, ఈ రిసార్ట్ అనేది చిన్నది, 3 స్విమ్మింగ్ పూల్స్ మాత్రమే ఉంటాయి, 3 వాటర్ రైడ్స్ ఉంటాయి అంతే. కాకపోతే ఎంజాయ్మెంట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి సెకండ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది కొంచెం పెద్దది, పెద్దవాళ్ళ కోసం. హైట్ ఎక్కువ ఉందండి, మరీ ఓవర్ హైట్ లేదు, ఉంది. కాకపోతే ఇందులో కూడా రైడ్స్ ఉన్నాయి. నేను మా బాబు పక్కన కూర్చున్నాం. ఇది కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి మా పిల్లను మా వారు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ చూపించిన స్విమ్మింగ్ పూల్ కంటే ఇది కొంచెం పెద్దది. చూస్తున్నారు కదా, రౌండ్గా ఉంది, మధ్యలో వాటర్ రైడ్స్ ఉన్నాయి. అలానే ఇటు పక్కన బయటకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ బయట చిన్నపిల్లలు ఆడుకునేవి అయితే ఉన్నాయి. చిన్న చిన్నవేనండి, పెద్ద ఎక్కువ ఏం లేవు. చాలామంది ఫుడ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారండి. నేను మీతో చెప్పడం మర్చిపోయాను, పార్క్లో కూర్చొని తింటున్నారు. కానీ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని అన్నారు, కాకపోతే అట్లా ఏం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే రెస్టారెంట్ అండి. ఇది రెస్టారెంట్ చాలా పెద్దది, ఫుడ్ కూడా బాగుంది. ప్రైజెస్ తెలుసు కదండి, ఇలాంటి చోట్ల ఎక్కువే ఉంటాయి. కనిపిస్తుంది చూసారా, అదే లాకర్స్ అండి. రెస్టారెంట్ పక్కనే ఉంటాయి లాకర్స్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఫోన్ కావాలన్నా తెచ్చుకోవచ్చు, మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా కూడా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెస్టారెంట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకొక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఈ చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయి చూసారా, అక్కడ కూడా మనం కూర్చొని తినొచ్చు అనమాట. సెల్ఫ్ సర్వీసేనండి మొత్తం కూడా. సో అక్కడ కూడా కూర్చొని తినొచ్చు. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, కాకపోతే వాటర్ రైడ్స్ అనేది పెద్దది. ఇది మొత్తం క్లోజ్డ్ అనమాట. వాటర్ రైడ్స్ చూసారు కదా, మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. అక్కడ ఉన్నవన్నీ ఓపెన్ వాటర్ రైడ్స్ అనమాట. ఇది మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఆ వాటర్ పడేది కూడా ఉంది. బట్ ఇక్కడికి రాలేదండి మేము, ఆ రెండిట్లోనే ఎంజాయ్ చేసాము బాగా. ఇక్కడైతే కొంచెం స్పేషియస్గా ఉంది పక్కన కూర్చోడానికి కూడా.
ఇక్కడ గ్రీన్ రెడ్ రెండు ఉన్నాయి చూసారా, ఇవన్నీ క్లోజ్డ్ అనమాట. పైకి ఎక్కి మనం ఈ వాటర్లోకి జారాలి. ఆ వాటర్ రైడ్స్ పెద్దవి, బట్ స్విమ్మింగ్ పూల్ చిన్నది. మొత్తం గ్రీనరీగా చాలా బాగుందండి. సో ఇప్పుడు లాస్ట్ మనం రెయిన్ డాన్స్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది. మేమెవరూ రెయిన్ డాన్స్ చేయలేదు, బట్ వీడియో తీసాను అంతే. సాంగ్ పెట్టలేదండి, కాపీరైట్ వస్తుందని నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మనం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కొంచెం సిగ్గు అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇక్కడైతే ఓపెన్ అయిపోయి డాన్స్ చేస్తారు. అందరితో పాటు డాన్స్ చేస్తే మనకు ఆ ఇది ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ మా బాబుని పాపం ఇలాంటి రైడ్స్ అన్నా ఎక్కిస్తే వాడికి సంబంధించిన రైడ్స్ వాడు ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పనని ఇంకా వాడితో ఆడిస్తున్నారు మా వారు. అంటే వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడులేండి వాటర్లో. లెవెన్ టు 6 అండి ఇది మొత్తం. 5:45 కల్లా వాటర్ రైడ్స్ అన్నీ ఆపేస్తారు. 6 అంటారు కానీ 5:45తో ఆపేస్తారు. ఎంత ముద్దుగా కూర్చున్నాడో చూడండి మా వాడు. వాళ్ళ అక్క తమ్ముళ్ళు ఇద్దరు జారుతున్నారు. నేనైతే పిల్లలిద్దరికి కూడా ఇంకొక పెయిర్ అయితే డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళాను. సో ఇంకా అయిపోయింది, 6 అయిపోయింది కదండి. చెప్పానుగా 5:45 కల్లా అంతా క్లోజ్ చేస్తారు. అందరు వెళ్ళిపోయేసరికి 6 అవుతుందని చెప్పనని. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, అంతా బాగుంది. మనకి హ్యాండ్కి ఉన్నది కట్ చేసేస్తారు, మళ్ళీ రీయూజ్ చేస్తారేమో అని చెప్పననేసి. బట్ కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది ఉంచుకోరు. ఉంచుకోపోయినా ప్రాబ్లం ఏం కాదు. ఇంకా ఫైనల్లీ బయటకైతే వచ్చేసామండి. లాస్ట్లో మనం ఎంట్రీ అవుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి, బట్ మేము ఫస్ట్లో ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ టికెట్ దగ్గర లేట్ అయిపోతుందని చెప్పనని బయటకు వచ్చేటప్పుడు తీసుకుందామని ఆగాము. మా బాబు ఫేస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూసారు కదా. నెక్స్ట్ మా పాపది మా బాబుది ఇద్దరిది కూడా ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.